సక్సెస్. మంచి ప్లాన్ వేసి గోపి అర్చన కావ్య నిశ్చితార్థానికి రాకుండా ఆపేశా. మా అత్త తెగ దిగులు పడిపోతుంది. కూతురు అల్లుడు రాలేదని ఓ బాధపడిపోతుంది. పడాలి, ఇంకా ఇంకా బాధపడి దిగులు పడి మంచం ఎక్కాలి. మాయ రోగం వచ్చి పైకి పోవాలి. అవును జయంతి, నువ్విలా రెండు పక్కల డబుల్ గేమ్ ఆడుతున్నావు. పొరపాటున నువ్వు దొరికిపోతే డేంజర్ కదా. అన్నయ్య, నేనేం పిచ్చిదాన్నా? చింతామణి కూతుర్ని, నీ చెల్లెల్ని నేనెప్పటికి దొరకాలి? ఆచి తూచి ఆలోచించి పావుల్ని జరుపుతున్నాను. గ్రాండ్ మాస్టర్ లెవెల్లో ఆలోచించి మూవ్ చేస్తున్నాను. మీ అత్త మీద పగ సాధించడానికి వాళ్ళని విడదీస్తున్నావు. బాగుంది, కానీ నువ్వు ఇంకొకటి ఆలోచించు. నీకు నీ భర్త, నీ పిల్ల ముఖ్యం. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకో. నేనది ఆలోచించే పూర్తిగా ఫీల్డ్లోకి రావట్లేదు. వెనకుండే యుద్ధం నడిపిస్తున్నాను. లేకపోతే ఆ వరలక్ష్మి ఎప్పుడో పైకెళ్లేది. ఆ వరలక్ష్మి ఎలా క్రిమినల్లా ఆలోచించి అమ్మ మీద పగ తీర్చుకుందో, నేను ఆ రూట్లోనే దాని మీద పగ తీర్చుకుంటాను. దాని బిడ్డల్ని ఒక్కొక్క దాన్ని దాని నుంచి దూరం చేసి అది కుమిలి కుమిలి ఏడ్చి కన్ను మూసేలా చేస్తాను. అన్నయ్య, దాని సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. నువ్వేం ఆలోచించుకో. నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది. వెళ్ళు, వెళ్ళి అమ్మను కలిసి ధైర్యంగా ఉండమని చెప్పు. సరే అన్నయ్య, వస్తాను. రమ్య, పడుకున్నావా? ఏయ్, ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావే? అది నిన్నే అడిగేది. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఫ్రెండ్ ఇంటికండి. చంపి పారేస్తా. నీ మనసుకు నువ్వు ఏమనుకుంటున్నావే? ఏమనుకుంటున్నావు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను. ఏయ్, పాపతో గుడికెళ్ళి వస్తానని చెప్పావు. నేను అడిగితేనేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నానని అబద్ధం చెప్తున్నావా? నీ చెప్పన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో? నువ్వు జైల్లో ఉన్న మీ అమ్మని అన్నయ్యని చూసొస్తున్నావు, అవునా? నిజం అదే కాదు? ఏయ్, చెప్పవే, అడిగేది నిన్నే. చెప్పవే, చెప్పు. లేదండి, నేను జైలుకి వెళ్ళలేదు. నిజంగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. వద్దే, నువ్వు అబద్ధం చెప్పుకో. నువ్వు వెళ్ళింది మీ వాళ్ళ దగ్గరికి, అవునా కదా? చెప్పు. నేను వాళ్ళని కాదని, వాళ్ళతో ఎప్పుడో సంబంధం తెంచేసుకున్నాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళలేదండి. ఏయ్, ఏంటి మళ్ళీ అబద్ధం చెప్తావు? రేయ్ వినోద్, ఆగరా. ఎందుకు అలా చేయి చేసుకుంటావు? నాన్న, ఇది చెప్పే అబద్ధాలకి కొట్టడం కాదు, దీన్ని చంపిన పాపం లేదు. రేయ్, ఏంట్రా ఇది? సరే, నువ్వు అన్నట్టు తల్లిని తోడబుట్టిన వాళ్ళని చూడటానికే వెళ్ళింది అనుకో, తప్ప? చూడు, రక్త సంబంధాలు ప్రేమలు అంత తేలిగ్గా తెగిపోయేవి కాదురా. నాన్న, ఇప్పుడే చెప్పింది కదా వాళ్ళకి నాకు సంబంధం లేదు, తెంచేసుకున్నాను అని. ఓపెన్ గా చెప్పాలి, అంతేకాని ఈ నాటకాలు అబద్ధాలు ఎందుకు? అందుకే నేను ఊరికే వదలకూడదు. ఏమే, జైలుకి వెళ్ళొచ్చి ఈ అబద్ధాలు ఎందుకే? నిన్ను కొట్టండి, బాగా కొట్టండి, కొట్టి కొట్టి చంపి పారేయండి. పీడ వదిలిపోతుంది. కాపురానికనే అత్తగారింటికి వచ్చిన కోడల్ని కదా, పరాయింటి దానిలా కాకుండా
నా వాళ్ళు అని ఆరాట పడుతున్నాను కదా, అందుకే చంప పారేయండి. రండి, కొట్టండి, బాగా కొట్టండి, కసి తీరా కొట్టండి. ఏయ్, ఏంటి ఏంటి ఎక్కువ అవుతున్నావు? నాకేం తోడబుట్టిన వాడిని చూడాలి, కన్నతల్లిని చూడాలని ఏం లేదు. అసలు నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసా? అబద్ధం అబద్ధం అంటూ ఒక ఆడదాన్ని కొట్టారు గాని నేను నా ఆడబిడ్డ ఇంటికి, అర్చన ఇంటికి, నీ చెల్లెలింటికి వెళ్ళొస్తున్నాను. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? అచ్చనింటికి వెళ్ళొస్తున్నావా? అవును మావయ్య, నేను అర్చనింటికి వెళ్ళేసి వస్తున్నాను. నువ్వు అక్కడికెందుకు వెళ్ళావమ్మా? కరెక్ట్గా అడిగారు మావయ్య. ఇలాగే అడగాలి. ఇలా అడిగితే గాని నాకు బుద్ధి రాదు. వెళ్ళిన తర్వాత తెలిసింది మావయ్య, వెళ్ళడం తప్పేనని. బుద్ధి తక్కువై వెళ్ళినందుకు మాటలు తూటాలు పేల్చి ఒళ్ళంతా గాయాలు చేసింది ఆ అర్చన. ప్రాణం ఉగ్గబట్టుకునొచ్చాను. మనసు విలవిల్లాడుతుంటే తడబడుతూ అడుగులు అడుగేసుకొచ్చాను. వచ్చి రాగానే అబద్ధాలు ఆడతావే, అమ్మని చూడ్డానికి వెళ్తావే, అన్నని చూడ్డానికి వెళ్తావే అంటూ గొడ్డును బాదినట్టు బాతున్నారు. ఇదే నా అమాయకత్వానికి సరైన శిక్ష. కొట్టండి, నా రోగం ఇలా కుదరాల్సిందే. అయినా కావ్య పెళ్లి జరిగితే నాకేంటి, జరగకపోతే నాకేంటి? చూసి చూడనట్టు, అంటే అంటున్నట్టు తల దించుకుని వెళ్ళక తల దొరచడం నాదే తప్పు. ఏది ఎలా జరుగుతున్నా కామ్గా ఉండాలి. అలా ఉండటం నా వల్ల కాలేదే. అదే నా పిచ్చితనం. నిశ్చితార్థానికి అర్చన గోపి ఎందుకు రాలేదని కావ్యకి కాబోయే భర్త అడిగాడు. పైగా తన్ను అవమానించడానికి రాలేదన్నాడు. దాన్నే పెద్దగా ఊహించి అదే వంక చూపించి రేపు కావ్య పెళ్లికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తాడేమోనని, అలా జరగకూడదని, అసలు ఎందుకు రాలేదో విచారించొద్దామని, ఏదైనా కోపం ఉంటే 4 మాటలు చెప్పి నచ్చ చెప్దామని అర్చనింటికెళ్ళాను. అది నా తప్పే. అర్చనేముందమ్మా, కోపంగానే ఉందా? నేనే నమ్మలేకపోయానత్తయ్య. మామూలు కోపం కాదు, శాంతమూర్తిలా ఉండే అర్చన ఉగ్రరూపం చూశాను. ఆ అర్చన మన పాత అర్చన కాదత్తయ్య. ఒక్కొక్క మాట బాంబులా వదిలింది. అంత కోపం ఎందుకటమ్మా? అసలు ఏమంది? ఏంటర్చన నిశ్చితార్థానికి రాలేదు, మీరు రాకపోయేసరికి కాబోయే అల్లుడు తప్పుగా అనుకున్నారు అన్న. అంతే అంతే అత్తయ్య, పులిలే మీద పడింది. నేను నిశ్చితార్థానికి ఎందుకు రావాలి? నాకు వాళ్ళకి ఏంటి సంబంధం? వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒకటి అనటం, నన్ను నా మొగుడిని అవమానించి పంపటం, మేం తలంచుకుని రావటం, ఇవన్నీ మాకు అవసరమా? వాళ్ళకది అలవాటేమో గాని మాకు మాత్రం అలవాటు కాదమ్మా అంది. మేమేమన్నా మా అమ్మలా సిగ్గు శరం చీము నెత్తురు లేనివాళ్ళం అనుకుందా? ఆవిడేదో ఆ అల్లుడే కావాలనుకుంది కాబట్టి కాళ్ళు పట్టుకుంటుంది, నెత్తినెక్కించుకుంటుంది. కాని మా అభిమానాలు మాకు ఉన్నాయి, రావాల్సిన అవసరం మాకు లేదు, రాము అనేసింది. అప్పటికి అదేంటి అర్చన అలా అంటావు? అత్తయ్యకి నీ మీద ప్రేమ, ఆమె గురించి నీకు తెలీదా అన్నాను. నోరు మూసుకోవద్దునా, ఆమె గురించి నాకు బాగా తెలుసు. అనవసరంగా నా ముందు ఆమె గొప్పది, ఆపేక్షగలదని మాట్లాడకు, నాకు ఒళ్ళు మండుతుంది అంది. ఆమెకు డబ్బు మీద ఆశ, డబ్బు కనిపిస్తే చాలు ఈ అంటూ పళ్ళెకిలిచ్చుకుంటూ నిలబడుతుంది. నా విషయంలో ఆమె అనుకున్నట్టు అల్లుడు దొరకలేదని ఆమె బాధ, అందుకే మేమంటే లెక్కలేదు అందత్తయ్యా. ఇప్పుడు కావ్యకి ఆమె కోరిక ప్రకారం గొప్పింటి అల్లుడు దొరికాడు. అందుకే ఆవిడ గారికి కళ్ళు నెత్తికెక్కాయి, మంచి చెడు మర్చిపోయింది. ఇప్పుడొచ్చిన అల్లుడు ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఓ నెత్తినెక్కించుకుంటుంది. అతనే దేవుడు, అతనే గొప్పోడు, మిగతా వాళ్ళంతా ఆమె దృష్టిలో దరిద్రులు అందత్తయ్యా. ఆ మాటలు వినలేక తప్పర్చునా, అలా మాట్లాడకూడదు అన్నాను. ఏంటి తప్పు? తప్పు నాది కాదు, ఆవిడది. ఆవిడ గారిప్పుడు మర్యాద ఇచ్చేది కూడా అల్లుడికి కాదు, కారు, బంగ్లా, స్టేటస్, డబ్బు కోసం అందత్తయ్యా. అయ్యో అయ్యయ్యో, అంతటితో ఆగితే బావుండేదత్తయ్యా. ఆ తర్వాత తనన్న మాటలు నేను వినలేకపోయానత్తయ్యా. అంత అనరాని మాటలేముందో అది చెప్పు, మేము వింటాం. వద్దులే మావయ్య, ఆ మాటలు నేను నా నోటితో చెప్పలేను. పైగా కావ్య కూడా ఇక్కడే ఉంది. నా గురించి అంత అనరాని మాటలందా? వద్దులే కావ్య, నేను ఆ మాటలు చెప్పటం
మీరు బాధపడ్డాం. ఎందుకులే వదిలే, ఇంతటితో వదిలేసేయండి. అన్నదేదో అనింది, విన్నదాన్ని ఏదో నేనే బాధపడతాను. మళ్ళీ ఎందుకు చెప్పడం చెప్పు. అంతా పోసుగుచ్చినట్టు చెప్పేసిందానివి, అది మాత్రం దాచడం ఎందుకు? అది చెప్పు. అయ్యో అయ్యయ్యో, ఎందుకు ఇలా బలవంతం చేసి నా నోటితో చెప్పిస్తారు? అసలు అక్కడ విషయాలేవి నేను చెప్పకూడదనుకున్నాను, కానీ మీరే నా నోటితో చెప్పేలా చేశారు. చూడొదినా, మా అమ్మే కావ్యం చేసుకోమని వాళ్ళ కాళ్ళ మీద పడింది, క్షమాపణ అడిగింది. మా ఆయన్ని వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంది, కానీ నేనే వద్దని తీసుకొచ్చి మా మర్యాద కాపాడుకున్నా అంది. ఆ తర్వాత కావ్య మా ఆయన్ని హోటల్కి తీసుకెళ్లి అవమానించింది అంటే దాన్ని మా ఇంటికి పంపించి కాళ్ళ మీద పడి క్షమించమని అడగటానికి పంపిస్తానంది. కాని అసలు పంపించనే లేదు. ఎందుకంటే ఆవిడ గారికి అల్లుడి గారే ముఖ్యం కదా, మేం కాదు కదా అంది. ఇంకా ఏమందో తెలుసా అత్తయ్య, మాకేమో మంచితనం మర్యాదలు ముఖ్యం, కానీ ఆవిడ గారికి మాత్రం డబ్బు బంగళా కార్లే ముఖ్యం అందత్తయ్య. అసలు ఇంకో విషయం చెప్పాలంటే, కాబోయే అల్లుడు పెళ్లికి ముందే శోభనం అంటే కూడా ఫారెన్ అల్లుడు ఫారెన్ కల్చర్ అంటూ మా అమ్మ సరే అంటుంది అని కూడా అందత్తయ్య. జయంతి, ఎందుకు అంతలా అరుస్తారు? అర్చనన్న మాటే కదా నేను చెప్పింది, అందుకే చెప్పను అన్నాను. ఆ చెప్పు 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 అని నా మీద రంకెలేశారు. అర్చన నిజంగా అలాగే అందా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? అక్షరాలా తననింది సత్యంగా నేను చెప్తున్నాను. ఆవిడంతంత మాటలన్నాక ఇంకా అక్కడుండడం అనవసరం అనుకుని నేనే బాధ దిగమింగుకుని వచ్చేసానమ్మా. నా అర్చన అలాంటి మాటలందా? నాకన్నా కూతురు తల్లి గుండెల్లో ఇలాంటి గుణపాలు దించిద్దా? అది నన్నన్న మాటలు ఇవా? అవునత్తయ్యా. నమ్మను, నేను అస్సలు నమ్మను. అర్చన అలా మాట్లాడే మనిషి కాదు. జయంతి, అసలు నువ్వు సరిగ్గా విన్నావా, లేక కావాలనే కల్పించి చెబుతున్నావా? ఏంటి బావయ్య, నన్ను అనుమానిస్తున్నారా? నేనెందుకు లేని మాటలు కాని మాటలు కల్పించి చెప్తాను? అన్నీ అర్చనన్న మాటలే చెప్తున్నాను. అర్చన అలాంటి మాటలు మాట్లాడే మనిషి కాదు. ఎంత కోపం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడటం దానికి చేత కాదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా మీరనేది? మావయ్య, నా మాట మీద నమ్మకం లేదా? అరే వినోద్, అసలు నిజమేమిటో తెలుసుకోవాలి. ఓసారి గోపికి ఫోన్ చేయరా. నేను పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నానన్నా, రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఈసారి సెల్లుకు కాదురా, ఇంటికి చెయ్యి. సరేనన్నా. ఏంట్రా? రింగ్ అవుతుంది నాన్న, మాట్లాడండి. హలో, ఎవరు? హలో, నేను అర్చన వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? అది అడగడానిక ఇప్పుడు ఫోన్ చేసింది? అది కాదమ్మా, అర్చనతో మాట్లాడాలి, కొంచెం పిలుస్తారా? ఏ, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, వాటికి చేయొచ్చుగా. ఈ నెంబర్కి ఎందుకు చేయటం? అల్లుడు గారి సెల్కి ఫోన్ చేశానమ్మా, బిజీగా ఉన్నారేమో, లిఫ్ట్ చేయటం లేదు. ఏమీ అనుకోకుండా కాస్త అర్చన పిలుస్తారా? రాణి, ఏమే రాణి? ఏంటమ్మా? ఆవిడ గారు నాన్నగారంట, లైన్లో ఉన్నాడు, వచ్చి మాట్లాడమని చెప్పు. ఇదిగో చూడు, ఇంకెవరిని ఈ నెంబర్కి ఫోన్ చేయొద్దని చెప్పు. హలో హలో, అర్చన, నేను మీ నాన్నను మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి నాన్న. ఏం చెప్పమంటావమ్మా, విన్న వెంటనే మేమంతా ఆశ్చర్యపోయాం. జయంతి అక్కడికి వచ్చిందా అమ్మా? వచ్చింది నాన్న. జయంతితో నువ్వు అన్న మాటలు నిజమే నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు జయంతితో అన్న మాటలు నిజమా?
ఏ నేను అలా మాట్లాడకూడదా? మాకంటూ రోషం పౌరుషం ఉండవా? అన్నింటికీ అణిగి మణిగి తలంచుకుని బతకడానికి మేమేమన్నా బానిసలమా? ఇక మీదట మేము ఏ విషయంలోనూ వంగి వంగి మీకు నమస్కారాలు చేయడం జరగని పని. అర్చన, ఏంటమ్మా నువ్వు అనేది? చాలు నాన్న, చాలు. ఇంతవరకు మేం పడ్డ అవమానాలు చాలు. ఇప్పటి వరకు ఎవరెవరో మా గురించి ఎన్నెన్నో మాటలు అనుంటారు, కానీ నేనెప్పుడు బాధపడలేదు. కానీ ఇవాళ కన్న తల్లే కారు బంగళా డబ్బు చూసి మమ్మల్ని అనరాని మాటలంది, అవమానించింది. ఆమె కళ్ళకి మేం కనపడట్లేదు. నాకివన్నీ భరించే శక్తి లేదు నాన్న. అందుకే నేను అలా మాట్లాడాను. ఇంకా నేను మీతో మాట్లాడడానికి ఏముంది? ఫోన్ పెట్టేయండి. అర్చన, అమ్మా అర్చన. నాన్న నాన్న, అర్చన ఏముంది నాన్న? జయంతి చెప్పింది నిజమేనందిరా.